గ్రామీణ ప్రాంతాల వారంటే పట్టణ ప్రాంతాల్లోని వారికి కాస్త చిన్న చూపు ఉంటుంది. వారికి ఏమీ తెలియదని అనుకుంటారు. కానీ వారంతా ఫాస్ట్గా కనీసం పట్టణాల్లో నివసించే వారు కూడా ఆలోచించరు. వారికి ఉండే ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి. తక్కువ అంచనా వేయకండి, తక్కువ అంచనా అస్సలు వేయకండి. పేరుకు గ్రామాల్లో ఉంటారు కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులను తెలుసుకుంటూ అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. వారికి తెలియని విషయం అంటూ ఉండదేమో బహుశా. కాస్త మాట తీరులో మొదటగా ఉంటారు కానీ ప్రతి విషయంపై వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది. వారిని ఎందులోనూ తక్కువ అంచనా వేయరాదు. శృంగార విషయంలో ఇక గ్రామాల్లోని మహిళలకు అన్ని విషయాలపై పెద్దగా అవగాహన ఉండదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ శృంగారం విషయంలో మాత్రం వీరిని ఎవ్వరూ అధిగమించలేరు. వీరికి శృంగారంపై ఆసక్తి ఎక్కువ, దాని గురించి నాలెడ్జ్ కూడా ఎక్కువే. సెక్స్పై అవగాహన ఎక్కువ. గ్రామీణ ప్రాంత మహిళలకు శృంగారం విషయంలో ఎక్కువ అవగాహన ఉంటుంది. నగర పట్టణ ప్రాంత మహిళలతో పోల్చితే వీరు భర్త శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వీరికి టెక్నాలజీ అంతగా తెలియకపోవచ్చేమో కానీ శృంగారంలో ఎలా పాల్గొంటే బాగా ఆనందించవచ్చనే విషయం మాత్రం బాగా తెలుసు. బాగా సంతృప్తి చెందుతారు. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో గ్రామీణ మహిళలు పట్టణ మహిళలతో పోల్చుకుంటే శృంగారం విషయంలో పొందే సంతృప్తి ఎక్కువగా ఉంటుందని తేలింది. పట్టణ మహిళలతో పోల్చుకుంటే శృంగారంలో వీరు చాలా చిన్న వయసులోని అనుభవం పొందుతారంట. గ్రామీణ మహిళలు శృంగారంలో బాగా ఎంజాయ్ చేయడానికి చాలా కారణాలున్నాయి. శృంగారాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేయడానికి గ్రామీణ మహిళలు బిడియపడరు. అందులో తప్పేముంది అనే రకంగా ఉంటారు. కానీ శృంగారంలో పాల్గొనేది తన భర్తతోనే కాబట్టి, దానికి సమాజం కూడా ఏకీభవిస్తుంది కాబట్టి వారు శృంగారాన్ని తప్పుగా భావించరు. ఆ సమయంలో భర్తతో బిడియం లేకుండా శృంగారంలో గడుపుతారు. కాబట్టి గ్రామాల్లోని మహిళలు రోజంతా పని పాటలతో గడుపుతారు. దీంతో శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది. దీంతోపాటు ప్రాణవాయువును కూడా సమృద్ధిగా పీలుస్తారు. ఈ ఆక్సిజన్ సెక్స్కు ఎంతో దోహదం చేస్తుంది. ఇవన్నీ వారికి శృంగార సమయంలో ప్లస్ పాయింట్స్ అవుతాయి. స్వేచ్ఛగా ఉంటారు. భర్తతో పడక గదిలో గ్రామీణ ప్రాంత మహిళలు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. తన మనస్సులో ప్రతి విషయాన్ని భార్య ఆ సమయంలో భర్తతో చెబుతుంది. శృంగారంలో ఏదైనా అసౌకర్యంగా ఉన్నా కూడా నేరుగా చెప్పేస్తుంది. అందులో కలిగే సంతృప్తిని భర్తకు వివరిస్తుంది. భర్త కూడా శృంగారంలో సంతృప్తి చెందేలా భార్య సహకరిస్తుంది. రెచ్చగొడతారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు భర్తను మరింత రెచ్చగొట్టేందుకు గ్రామీణ ప్రాంత మహిళలు మూలుగుతూ ఉంటారు. ఒక రకమైన శబ్దాలను నోటితో చేస్తూ బాగా సంతృప్తి చెందుతున్నట్లు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తారు. దీంతో భర్త ఆ సమయంలో మరింత రెచ్చిపోతాడు. దాంతో భార్య శృంగారంలో బాగా సంతృప్తి చెందుతుంది. శృంగారం సమయంలో భర్తతో ఇలా ప్రవర్తిస్తే భర్త తమను అనుమానిస్తాడేమో అన్న భయం వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. తమ కోరికను ఆ సమయంలో భర్త ఎదుట బాహాటంగానే వెల్లడిస్తారు. దీంతో అతను కూడా అర్థం చేసుకొని ఆమెను శృంగారంలో బాగా సంతృప్తి పరిచేలా సెక్స్ చేస్తాడు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు శృంగారానికి సంబంధించిన చాలా విషయాలు తెలిసి ఉంటాయి. వారు శృంగారం గురించి చదివి ఉంటారు, చూసుంటారు. వీరికి అన్ని రకాల అనుభవాలు ఉంటాయి. అయితే భర్త ఎదుట ఏమీ తెలియనట్లుగా నటించడం వల్ల వీరు అందులో గ్రామీణ మహిళలు మాదిరిగా సంతృప్తి పొందలేరు. గ్రామీణ మహిళలకు సెక్స్ పట్ల అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ పడక గదిలో మాత్రం వీరు భర్తతో చాలా స్పీడ్గా ఉంటారు. ఎప్పుడెప్పుడు పని ప్రారంభిస్తావు అన్నట్టుగా భర్తను రెచ్చగొడతారు. వారికి కావాల్సినంత సంతృప్తి దొరికేంత వరకు భర్తతో దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఒత్తిడి ఒక కారణం. నగర పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరిలో చాలామంది చాలా రకాల ఒత్తిళ్లలో ఇబ్బందులు పడుతుంటారు. అది వారి సెక్స్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసికంగా, శారీరకంగా స్త్రీ పొందే అలసటతో వల్ల కలిగే శృంగారానికి నగర పట్టణ మహిళలు స్వతహానే దూరం అవుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. గ్రామీణ మహిళలు 16 ఏళ్ల వయసులోనే సెక్స్ అనుభవాన్ని చూస్తున్నారు. నగరాల్లో నివసించే మహిళలు 17 ఏళ్ల వయసులో శృంగారంలో మొదటి అనుభవాన్ని చూస్తున్నారు. సెక్స్ను ఎంజాయ్ చేయడంతో పాటు దానిలో తక్కువ వయసులో అనుభవాన్ని పొందే విషయంలో కూడా గ్రామీణ మహిళలే ముందున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.